I am very glad to express my essential project. A study on mathematics competition is non-math students at JVR Sattupalli College. Mathematics is tightly interwoven with science and arts. The knowledge gained in mathematics course is used in another course like math, science and arts. Students should retain core concepts after learning. When we examine the BA, BCom, BSc and PZC final year, we evaluate the mathematics competitors who face competitive world. Why? Because they were selected for the competition after they went out. The study aimed to investigate students mathematically competent in learn quantitative applicative according to the students' performance in the total 100 students. We have selected target group and involving examined, followed by Manasa. Discuss about the objectives of this project to make the student understand about the importance of mathematics, to make the students overcome the fear about the math, to make the students comfortable with solving problems, to make the students improve their performances in the competitive exams, to wipe out the dilemma among the students that the mathematics is a hard subject. Followed by Sanjay. The questionnaire for all students who are BA, BCom, BJC, third year students. Why? Because వాళ్ళు తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ స్కిల్స్ మన కాలేజీలో వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ ఎలా ఉంది, లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, స్కిల్స్ ఎలా ఉన్నాయని వాళ్ళు తీసుకొని వాళ్ళని ఈ అనాలిసిస్ చేయడం జరిగింది. వాళ్ళకి క్వశ్చనర్స్ కండక్ట్ చేసి హియర్ ఇట్ ఇస్ గ్రాఫ్ వాళ్ళ ఎగ్జామ్ క్వశ్చనర్స్ ప్రకారం థర్డ్ బీకామ్ 29 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 12, లీస్ట్ స్కోర్ వచ్చేసి 4. థర్డ్ బిఏ 51 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 11, లీస్ట్ స్కోర్ వచ్చేసి 3. థర్డ్ బీజేసీ 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. 15 మెంబర్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 15, లీస్ట్ స్కోర్ వచ్చేసి 1. దీన్ని బేస్ చేసుకొని బీజేసీ స్టూడెంట్స్ మిగతా ఉన్న బీకామ్ బిఏ కంపేర్ టు అదర్ గ్రూప్స్ కొంచెం వాళ్ళు బై బిలావ్. What is something? The ability to do something successful or eccentric. By the fear of mathematics. Mathematics is such a subject that they would like the student fear of mathematical phobia. Sanjay, They would like mathematics phobia. Very difficult to the student anxiety and phobia about maths. And another one is IQ. IQ varies one to another person. The mathematical student feel maths very difficult. Followed by Prasanna. Now I explain what are the reasons to subject of study. The students shall know to be basic mathematics topics such as fraction, decimals, area, percentage, and also strategy. It is required from them in our life, and also such that all things are in the mathematics. And what is the arithmetic? This is the simple reasoning. Mathematics
అనే కాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలా సందర్భాలు ఉపయోగపడుతుంది. మెయిన్లీ బిఎస్ స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళు నేవీ అండ్ ఆర్మీస్కి వెళ్ళినప్పుడు గన్ షాట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి డిస్టెన్స్ హౌ మచ్ డిస్టెన్స్ అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి అక్కడ మ్యాథ్స్ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బీకామ్ స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు యాడింగ్ వాళ్ళ అకౌంట్స్ చేసుకునేటప్పుడు దాంట్లో యాడింగ్ సబ్స్ట్రాక్షన్స్ ఈక్వేషన్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ అక్కడ యాడింగ్ చేయడానికి కానీ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి సిఏ లాంటి కోర్సులలో కూడా యాడింగ్ చేయడానికి ఇక్కడ మనకు మ్యాథ్స్ అనేది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బీజెడ్సీ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ఫార్మర్స్ కంపెనీస్ లో వాళ్ళు వర్క్ చేయడానికి వెళ్తే అక్కడ బ్యాలెన్సెస్ అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడానికి పర్సంటేజెస్ తీయడానికి మెయిన్లీ పర్సంటేజెస్ తీస్తే అసలు ఏది ఎంత పర్సంటేజ్ ఉందనేది తెలిస్తేనే అది ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది, అక్కడ వాళ్ళు అనుకున్న రిజల్ట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. కాబట్టి పర్సంటేజ్ తీసుకోవడానికి మెయిన్లీ అక్కడ అనేది కూడా మ్యాథ్స్ వాళ్ళకి బీజెడ్సీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా తీసుకున్న పర్సంటేజ్ మంచిగా లేకపోతే అది డిస్ట్రాయ్ అయిపోతుంది. అలానే మ్యాథ్స్ అనేది ఓన్లీ ఒక ఫోబియా లాగా అయిపోయింది. ఆ మ్యాథ్స్ ని ఈజీగా అంటే ఎప్పుడు డైలీ రొటీన్ గా చేస్తూ ఉంటే అది ఈజీగానే ఓవర్కమ్ చేయొచ్చు, దాని భయం లేకుండా ఓవర్కమ్ చేయొచ్చు. కానీ మైండ్ లో పెట్టుకుని మ్యాథ్స్ అంటే ఏదో ఫోబియా అన్నట్టు అనుకుంటూ భయపడుతూ ఉంటే మాత్రం దాన్ని Conclusion and suggestion. Mathematics is a tool that used in helpful to represent and solve in our daily life. Maths education is improved by increasing focus on problem posing and understanding things, and people can do better than machines. Each person has certain level mathematics maturity. Example, maths development, skills and knowledge. And this varies widely person to person. Thank you. From this we give some suggestion achieve success in life. One method, one day, one formula to practice, which compulsory should be inculcated in students daily. Certain by direct quantitative reasoning and aptitude be part of there is life as success different life to the students, which in turn thanking you to the CCE head of the college and guidance by B Sarita in lecture in mathematics.